లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లేడీ కమెడియన్గా ఎన్నో సినిమాల్లో నవ్వించి మెప్పించింది కోవై సరళ. ఒకప్పుడు కోవై సరళ సినిమాలో ఉందంటే నవ్వులు పూయాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. లేడీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న కోవై సరళ ఇప్పుడు సినిమాలు తగ్గించారు. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులు మెప్పించిన కోవై సరళ ఇప్పుడు తమిళ సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. ఇటీవల బాగ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు కోవై సరళ. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్కు వచ్చారు. పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఆలీ టాక్ షోలో పాల్గొన్నారు కోవై సరళ. ఈ షోలో కోవై సరళ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎప్పుడు నవ్వులు పువ్వులు పూయించే కోవై సరళ ఈ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు కోవై సరళ. ఆమె మాట్లాడుతూ, మేము మొత్తం 4 సిస్టర్స్, 2 బ్రదర్స్. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఒక్కసారి నేను ఊటీలో షూటింగ్ చేస్తుండగా మా నాన్నగారు చనిపోయారని తెలిసింది. అప్పుడు మేము ఓ పాట షూట్ చేస్తున్నాం. నేను ఆ పాటలో బ్యాండ్ వాయిస్తూ సందడి చేయాలి. నాన్న చనిపోయారనే విషయం తెలిసిన నేను డ్యాన్స్ చేశా. ఎందుకంటే ఆ సినిమా చాలా చిన్నది, పైగా సినిమాలో నటించిన అందరూ అక్కడనే ఉన్నారు. నేను సడన్గా వెళ్ళిపోతే షూటింగ్ క్యాన్సల్ అవుతుంది, నిర్మాతలకు నష్టం వస్తుంది. అందుకే షూటింగ్ పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళాను. కానీ మా నాన్న చివరి చూపుకు నేను నోచుకోలేకపోయానని కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయితే తన బంధువులంతా తనను విమర్శించారని, నాన్నకంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారని కోవై సరళ చెప్పారు.